నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ప్రశ్న రావణ్ ఛానల్ వెనకమాల ఉన్న CEO గమనాని గన్నవరం DSP ఆఫీస్ లో వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నారు. అసలు నీ వెనకమాల ఎవరున్నారు అని చెప్పి. అసలు నేపథ్యంలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. మరికొద్దిసేపట్లో గమనాన్ని అరెస్ట్ చేయొచ్చు. గమనాతో పాటు మనం చూసుకుంటే ఇంద్రసేన నాయుడు గమన యాక్చువల్ గా మాగంటి గమన వీళ్ళు యాక్చువల్ గా కృష్ణా జిల్లాకి చెందిన ఫ్యామిలీ. వీళ్ళు బళ్ళారెల్లి సెటిల్ అయ్యారు. బళ్ళారెల్లి సెటిల్ అయిన తర్వాత అక్కడ తన ఒక బిజినెస్ పెట్టుకుంది. తనకి అక్కడ ఇంద్రసేన నాయుడు ఎవరైతే వైసీపీలో ఈ రోజు చూసుకుంటే ఒక కీలక నేత కింద ఉండి ఈ సో కాల్డ్ వ్యవహారం మొత్తం వీటి వెనకమాల ఉండి డబ్బులు ఫండ్ చేసిన ఇంద్రసేన నాయుడు వాళ్ళకి అక్కడ పరిచయం ఉంది. దాంతో ప్రస్తుత రావణ్ అని ఒక ఛానల్ ఇక్కడ ఐడెంటిఫై చేసుకున్నారు. ఈ రావణాసురుడు ఛానల్ ఏదైతే ఉందో తన చెల్లిగా చేరిన శూర్పణఖ, సారీ శూర్పణఖ అంటే ఫీల్ అవ్వకండి, రావణాసురుడు చెల్లెల పేరు శూర్పణఖే, తప్పదు ఇంకా మనకి ఇంకా. సో ఈ గమన చేరి CEO కింద ఎదిగి దాంట్లో ఏం చేసిందంటే ఆల్రెడీ అతను ఇంతకు ముందు హిడ్మా భావజాలాల్ని అలాగే హిందుత్వం పైన దాడిని ప్రతి ఒక్కటి చేశాడు. ఎందరో హిడ్మాలు, మరెందరో కేశవరావులు, రాగోలు, మిట్కోలు ఇలా వేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. జోహార్ ప్రజా యుద్ధ వీరులకు. ఈమె కూర్చొని RSS ని కూడా ఎక్స్ట్రీమ్ వింగ్ అని చెప్పి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసింది. హిందూ మతాన్ని కాపాడటం కోసం ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఒక RSS ని ఫామ్ చేశారు. RSS రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ కూడా. అండర్స్టాండ్, ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అంటే తీవ్రవాద సమూహం. #1 సెక్షన్ పెడతారని రెచ్చిపోయింది. రావణ్ కోసం రెచ్చిపోయి చివరికి వీళ్ళందరి రహస్యం ఎక్కడ గుట్టు బయటపడిందంటే ఎలైట్ అపార్ట్మెంట్ మాదాపూర్ లో 302 ఫ్లాట్ నెంబర్ లో వీళ్ళందరూ సాయంకాలం పూట కలిసి గ్లాస్ లో ఏం పోసుకుంటారో ఎవరికి తెలియదు. నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను. వాళ్ళందరూ కూర్చుని ఒక మరిగే షోని వాళ్ళు రిప్రజెంట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని చిలవలు పలవలుగా మతాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చు, అలాగే మనం చూసుకుంటే దేశంపై యుద్ధం ప్రకటించడం. ఇప్పుడు మనం క్లియర్ గా చూసుకుంటే రావణ్ పైన సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి? సెక్షన్ 13, 39, 147, 148, 152 దేశద్రోహం, దేశం పైన యుద్ధం ప్రకటించడం, మావోయిస్ట్ భావజాలాల్ని ప్రచారంలోకి తీసుకెళ్ళటం, ఇది కాకుండా హిందువుల పైన దాడి చేయటం. ఇదన్నిటికీ ఒక స్క్రిప్ట్ రైటర్ ఉండాలి కదా వెనకమాల. సో ఈ గమన CEO కింద హ్యాండిల్ చేసి పరారులోకి వెళ్ళింది. కొంతకాలం పరారులోకి వెళ్తే క్లియర్ గా ఆవిడ్ని పోలీసులు నోటీస్ ఇస్తే చాలా రోజుల తర్వాత ఈ రోజు గన్నవరం DSP ఆఫీస్ కి హాజరైంది. గన్నవరం DSP ఆఫీస్ లో ఆమె వాంగ్మూలం తీసుకుంటా ఈ రోజు క్లియర్ గా అసలు నీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు, జస్ట్ ఆస్కింగ్ రోల్ ఏంటి, దీంట్లో వైసీపీ పార్టీలోంచి ఇంద్రసేన నాయుడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు, అతని ఫ్లాట్ లో మీరెందుకు కొట్టున్నారు, ఈ ఇంద్రసేన నాయుడు మెంటాలిటీ నీ మెంటాలిటీ ఏంటి, ఇది కాకుండా మావోయిస్ట్ భావజాలాలు, హిడ్మా భావజాలాలు, ఇలాగే ప్రతి ఒక్క ధోరణిలో నీ వైపరీత్యం ఏంటి అన్న శోధించిన లెవెల్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే రకంగా, అలాగే ఇంటిగ్రిటీ ప్రతి ఒక్క విషయం పైన దెబ్బతీసే రకంగా ఎన్ని మాట్లాడినా ఎవరు మమ్మల్ని పట్టించుకోరని రెచ్చిపోయింది ప్రశ్న టీంలో రవి ఉన్నాడు, గమన మాగంటి ఉంది, ఇలాగే ఇంద్రసేన నాయుడు ఉన్నాడు. ఇద్దరు IPS ఆఫీసర్లు కూడా కీలక పాత్ర పోషించారు. వీళ్ళందరికీ ఈ రోజు నోటీసులు ఇచ్చి రమ్మంటే దీంట్లో గమన, ఇంద్రసేన నాయుడు వీళ్ళు మాత్రం ఇప్పుడు గన్నవరం DSP ఆఫీస్ లో వాంగ్మూలం రికార్డ్ అవుతుంది. మరికొద్ది సేపట్లో వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఒక్కసారి వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళ వెనకమాల ఉన్న పెట్టుబడిదారులు ఎవరు, స్క్రిప్ట్ ఎవరు పంపిస్తారు, ఎడిటింగ్ ఎవరు చేస్తారు, ఈ టీమ్ లో ఎవరున్నారు, కాన్కాక్టెడ్ డ్రామా ఏంటి అని చెప్పి మొత్తం చిట్టా బయటకు వస్తుంది. సో ఈ రోజు అందరూ ఇంకా విచిత్రంగా దే వాంట్ టు నో గమన బ్యాక్గ్రౌండ్ ఏంటి, గమనకు పెళ్ళయిందనే వార్తలు బయట ఉన్నాయి. కానీ హస్బెండ్ తో వేరే ఉంటుందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీ నెవర్ నో. బట్ ఈ అమ్మాయి ఒక ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ కి సంబంధించిన అమ్మాయి. రెచ్చగొట్టే ధోరణిలో ఒక ఛానల్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో చిచ్చులు లేపాలని నారా లోకేష్ గారు అవనండి, చంద్రబాబు నాయుడు గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, వీళ్ళందరి పైన యుద్ధం ప్రకటించడమే వీళ్ళ మెయిన్ అజెండాగా పెట్టుకుని ఒక పార్టీకి అనుకూలంగా వర్క్ చేస్తున్నారు. ఓపెన్ గా బయటకు వచ్చింది. ఆ పార్టీ ఇస్ నన్ అదర్ దాన్ వైసీపీ. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పరిగెట్టుకోలేనింది, జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పింది. ఈ గమనాన్ని పట్టుకోవడానికి పోలీసులు నానా తిప్పలు పడ్డారు. యాక్చువల్ గా తిను బళ్ళారి కృష్ణా జిల్లా పిల్ల అయినా కూడా వీళ్ళ పేరెంట్స్ అందరూ బళ్ళారిలో సెటిల్ అయ్యారు. సో బళ్ళారిలో సెటిల్ అవుతుంటే బెంగళూరు వెళ్ళి కోసం ఎతికారు. ఎందుకంటే ఇంద్రసేన నాయుడు ప్రాపర్ అక్కడే, అతనికి అక్కడ ఆఫీస్లోనే ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఎప్పుడైతే కేసు పడిందో పరారులో ఉంటే ఈ రోజు గన్నవరం DSP ఆఫీస్ కి వీళ్ళు హాజరయ్యారు. వాంగ్మూలం రికార్డ్ అవుతుంది. క్లియర్ గా రావణ్ వెనకమాల గమన. రావణ్ పైన ఇన్వోక్ చేసిన సెక్షన్స్ ఏంటి? 111 ఎందుకు? ఒక రేప్ చేశాడా, దోపిడీ చేశాడా, దొంగతనం చేశాడా?
ఏంటి రావణ్ లాంగ్వేజ్ ప్రాబ్లమా? ఒకవేళ రావణ్ మాట్లాడింది తప్పైతే మరి పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటి? ఎంత కక్ష కట్టారు మీరు? మహా అంటే ఏం చేయగలుగుతారు? రావణ్ ఒక 4 days 5 days 15 days పెట్టగలుగుతారు రిమైండ్ లో, కానీ వచ్చేటప్పుడు he will be back with a bang. గమన వెనకమాల ఇంద్రసేన నాయుడు వెనకమాల ఒక ఫండర్ పెగ్ పొలిటికల్ పార్టీ, వాళ్ళందరి మధ్యలో ఈ జస్ట్ ఆస్కింగ్ ఏంటి? నిన్నే రెచ్చిపోయాడు, చూస్తున్నావు దిగజారిపోండని. ఈ రోజు దిగజారటం మొదలవుతుంది పోలీస్ స్టేషన్ లో. ఏదో చేద్దాం అనుకుని పొలిటికల్ మైలేజ్ సంపాదిద్దాం అనుకున్న పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతుంది. 2 IPS ఆఫీసర్ల పేర్లు బయటకు వస్తున్నాయి. అవన్నీ తెలుసుకునేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఔరా అని షాక్ అవడం మాత్రం ఖాయం. ఇది ప్రధాన న్యూస్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ గురించి నేను చెప్తున్నాను. మరికొద్దిసేపట్లో గమన అరెస్ట్ అన్న న్యూస్ మీ ముందుకు రాబోతుంది. గన్నవరంలోనే ఈ బచ్చలకూరి జోసెఫ్ పైన దేశద్రోహం కేసు నమోదైంది. ప్రశ్న టీంలో ఉన్న ఈమె పైన కూడా ఉపా చట్టం నమోదవుతుందేమో అని బయట వార్తలు వినికిడిగా ఉన్నాయి. ఒకవేళ ఉపానే నమోదైతే రిమాండ్కి వెళ్తుంది తప్ప బెయిల్ అన్నది రావటం అసాధ్యం. సో చెప్పండి మీ ఒపీనియన్. గంగావతి నుంచి గమన, కర్ణాటకలో గంగావతికి చెందిన గమన ఈ రోజు గన్నవరం పోలీస్ స్టేషన్ లో వాంగ్మూలం ఇచ్చుకుంటూ కూర్చుంది. వీళ్ళ వెనకమాల ఎవరుంటారు? ఈ జస్ట్ ఆస్కింగ్ రోల్ ఏంటి? దీని గురించి కూడా మీ ఒపీనియన్ రాయండి. గమనాన్ని అరెస్ట్ చేయడం కరెక్టా రాంగా? ఇది కూడా మీరు స్పందించండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.